అయినా తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు? మీ అన్నయ్య కోడలనే? నా మేనలుడి భార్య కాబట్టి. ఇలా తెగిపోయిన బంధాలతో అనుబంధాలు పెంచుకుంటావనే నిన్ను వాళ్లకు దూరంగా ఉండమన్నాను. నా మాటను లెక్క చేయకుండా వాళ్ళని సమర్థిస్తావా? గంగ ఎవరు అన్నది పక్కన పెట్టండి. తనలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించండి. ఇలాంటి ఆటల్లో ఆడపిల్లను ప్రోత్సహించటం తప్పు అని చెప్పే నేనే తనని ప్రోత్సహిస్తానని ఎలా అనుకున్నావు? అయితే నాకిచ్చిన మాట తప్పుతారా? ఒక గురువు స్థానంలో ఉన్న మీరు ఇలా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరే చెప్పండి. మీరు గంగకు బాక్సింగ్ నేర్పిస్తున్నారు అంతే. అమ్మగారు, గంగ కోసం మీరు అయ్యగారితో గొడవ పడ్డావేంటమ్మా? గంగ సంగతి రుద్రబాబు గారు చూసుకుంటారులేండి. పర్వాలేదు లచ్చమ్మ, గంగ కోసం నేనేమైనా చేస్తాను. పద. కళకళలాడుతూ మహాలక్ష్మిలా ఉండాల్సిన అమ్మాయి బొట్టు గాజులు లేకుండా జీవితంలో అన్నీ కోల్పోయినట్లు ఒంటరిగా మిగిలిపోయింది. తనను చూసి ఎలా తట్టుకోగలను? అలా అని ఇక్కడే ఆగిపోదామా? పద. నమస్కారం అండి. నమస్కారం బాబు. లోపలికి రండి ప్లీజ్. కమ్. పద. అమ్మా తల్లి, బావున్నావా తల్లి? నేను బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? నాన్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ గురించి దిగులు తప్ప నాకే దిగులు లేదమ్మా. నాకేంటి నాన్న, చూడండి ఎంత సంతోషంగా ఉన్నానో. ఏమ్మా ప్రమీల, అక్కడే నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి రానివమ్మా. రండి రండి. బావుగారు నమస్కారం. నమస్కారం అన్నయ్య. రండి. బాగున్నారా బావుగారు? బాగున్నా. ఆరోగ్యం బాగుందా? పదండి. నమస్కారం అమ్మా. బాగున్నారా? మేం బాగున్నాం. మీరు బాగున్నారా? రండి. పెద్దమ్మ, పెదనాన్న, మంచినీళ్ళు తీసుకోండి. అక్క, నువ్వు అచ్చం పెద్దమ్మ పోలికే. తను నా భార్య గంగ. పరిచయం చేసేదాకా ఆగవా? మనలో మనకు పరిచయాలు. అమ్మా, గంగ నాకు తోటికోడలు కాదు, సొంత చెల్లెల కంటే ఎక్కువ. తను నీ గురించి అప్పుడప్పుడు ఫోన్లో చెప్తూనే ఉంటుంది. నువ్వొచ్చాకే తనలో ఏదో కొత్త సంతోషం కనిపిస్తోంది. రుద్ర, మీ భార్యాభర్తలిద్దరికీ మేం కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. మాకా? దేనికండి? గంగొచ్చాక ప్రమీలలో ఒంటరితనం పోయింది. నువ్వు తనకి బిజినెస్ బాధ్యతలు అప్పగించడం వల్ల తనకంటూ ఒక వ్యాపకం దొరికి తన బాధ నుంచి బయటపడింది. అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమీల మా ఇంటమ్మాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవడం మా బాధ్యత కదా బావగారు. మీకు ప్రమాదం జరిగినప్పుడే మేము రావాలనుకున్నాం అన్నయ్య గారు. కానీ వెళ్ళకపోతే మాత్రం ఏమనుకుంటారులే అని రాలేదా? శకుంతల, అలాని కాదమ్మా, చాలాసార్లు రావాలని అనిపిస్తుంది. కానీ ఎవరికోసం రావాలి? భర్త తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన కూతుర్ని చూడటానికి రావాలా?
మనవడో మనవరాలు ఉన్నారన్నా వాళ్ళ కోసం రావాలా? మా అమ్మాయికి ఏ అచ్చటా ముచ్చటా లేకుండా పోయింది కదమ్మా. అలాంటి తన్ని చూసి బాధపడలేక రాలేదు. బ్రో, నాకెందుకో వీళ్ళు ఏదో మనసులో పెట్టుకొని వచ్చారని అనిపిస్తోంది. ఏమై ఉంటుందంట? నాకేం తెలుసు, వెయిట్ అండ్ సీ. మరి ఇప్పుడెందుకు వచ్చినట్టు? చూడండి, మీరు పదే పదే తను ఒంటరైపోయిందని అనక్కర్లేదు. ఈ కుటుంబం అంతా తనకి తోడుగా ఉంది. కుటుంబంలో తోడుగా 100 మంది ఉండొచ్చు, కానీ తోడు నీడగా నడిచే భర్త లేకపోతే ఎంతమందున్నా ఒంటరితనమే తోడవుతుంది. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, డొంక తిరుగుడు లేకుండా చెప్తాను. భాను పోయాక మా అమ్మాయిని మాతో తీసుకెళ్తామంటే మీరు ఒప్పుకోలేదు. మీ కోడలు మీతోనే, మీ ఇంట్లోనే ఉండాలని మొండి పట్టు పట్టారు. అందుకే తనని మీ దగ్గరే వదిలేసి వెళ్ళాం. కానీ ఇప్పుడు తనని మాతో తీసుకెళ్ళడానికి వచ్చాం. నాన్నా, ప్రమీల, నన్ను చెప్పని. బావగారు, తనకిక్కడేదో తక్కువైందనో, మీరంతా తన్ని సరిగ్గా చూసుకోవట్లేదనో తనని తీసుకెళ్తానంటం లేదు. తల్లిదండ్రులుగా తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకెళ్తామంటున్నాం. కొత్త జీవితం అంటే? ప్రమీలకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం.